Good evening, everyone. Welcome you all. Of the Telangana economy is concerned. పదిహేను సబ్ టాపిక్స్ని ఖచ్చితంగా చదవాలంటే 100% మీరు ఈ 15 అంశాలపైన ఒక పూర్తి స్థాయి పట్టును కలిగి ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ఎకానమీ పర్స్పెక్టివ్లో కానీ, జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ, సోషల్ పర్స్పెక్టివ్లో కానీ ఏ పర్స్పెక్టివ్ తీసుకున్నా కూడా ఈ 15 అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి యు మస్ట్ రీడ్ అబౌట్ ఆల్ దిస్ 15 ఐటమ్స్. సో ఇప్పుడు ఈ 15 ఐటమ్స్లను నేను ఒకసారి మొత్తం చాప్టర్ మొత్తం ఒక అవుట్లుక్ ఇస్తాను. ఈ అవుట్లుక్ ప్రకారమే మనం ఒక్కొక్క అంశాన్ని డిస్కస్ చేస్తాం. సో దాంట్లో మొదటి అంశం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, స్థూల ఆర్థిక ధోరణులు. సో ఈ స్థూల ఆర్థిక ధోరణులలో మొట్టమొదటిది జిఎస్డిపి గురించి నేర్చుకోవాలి. ఓకే, జిఎస్డిపి అంటే ఏంటి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ జిఎస్డిపి గురించి మనం ఇండియన్ ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి చాప్టర్లో జిఎస్డిపి అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. జిఎస్డిపి అంటే ఏంటి? ఇది తెలంగాణ ప్రాంతం అనుకుంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ అంటే ఏంటి? మనీ వాల్యూ. సో ఈ తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవలను పైసలలో కనుక లెక్కిస్తే దాన్ని మనం ఏమంటామంటే జిఎస్డిపి అంటాం. అయితే ఈ జిఎస్డిపిని 2 సందర్భాలలో లెక్కిస్తాం. ఏమేం సందర్భం అది? స్థిర ధరల వద్ద, ఇంకోటి రెండోది ఏంటి? ప్రస్తుత ధరల వద్ద. సోషియో ఎకనామిక్ సర్వే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఓ 10 బుక్కులు చదవకండి. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది, ప్రింట్ తీసుకుంటే తీసుకోండి. అది కూడా ప్రింట్ వచ్చేసింది మార్కెట్లో, అది కొనుక్కోండి. మీకు ప్రింట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే అది పెట్టుకొని నేను చెప్పిన క్లాస్ వినండి, సరిపోతుంది. నేను చెప్పిన క్లాస్ నుండి నోట్స్ రాసుకోండి. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, బుక్ కూడా చదవాల్సిన అవసరం లేదు. బట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి చదువుతుంటే చదువుకోండి, కానీ 10 సోర్సెస్ వెతకకండి. సో నా స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపిని లెక్కిస్తారు. సో స్థిర ధరల వద్ద లెక్కించినటువంటి జిఎస్డిపిని మనం ఏమంటామంటే వాస్తవ జిఎస్డిపి అంటాం. వాస్తవ జిఎస్డిపి. సో దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం? కాన్స్టాంట్ ప్రైస్. సో దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? కరెంట్ ప్రైస్. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం? కరెంట్ ప్రైస్. సో ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం మనం? కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర లెక్కిస్తే రియల్ జీడిపి అంటాం. ఏమంటాం దీన్ని? రియల్ జీడిపి. కరెంటు ప్రైస్ దగ్గర లెక్కిస్తే ఏమంటాం? నామమాత్రపు జీడిపి, నామమాత్రపు జిఎస్డిపి లేదా నామినల్ జిఎస్డిపి అంటాం. నామినల్ జిఎస్డిపి. సో ఇవన్నీ ఒకటే. ప్రస్తుత ధరల వద్ద జిఎస్డిపి, స్థిర ధరల వద్ద జిఎస్డిపిని కాన్స్టాంట్ ప్రైస్ జిఎస్డిపి, వాస్తవ జిఎస్డిపి, రియల్ జిఎస్డిపి, ఆధార సంవత్సరం వద్ద జిఎస్డిపి కూడా అంటారు. ఆధార సంవత్సరం వద్ద జిఎస్డిపి కూడా అంటారు. ఆధార సంవత్సరం వద్ద జిఎస్డిపి అంటారు. సో జిఎస్డిపిని మనం చదువుకునేటటువంటి క్రమంలో ఈ 2 అంశాలను మీరు ఖచ్చితంగా గమనించాలి. ఓకే, సో జిఎస్డిపిని 2 ధరల వద్ద లెక్కిస్తాం. ఒకటి స్థిర ధరల వద్ద, ఒకటి ప్రస్తుత ధరల వద్ద. స్థిర ధరల వద్ద లెక్కిస్తే దాన్ని రియల్ జీడిపి అని, ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తే దాన్ని నామినల్ జిఎస్డిపి అని చెప్పేసి అంటాం. సో మళ్ళీ ఇప్పుడు జిఎస్డిపిని లెక్కిస్తాం కదా. జిఎస్డిపిని లెక్కిస్తే జిఎస్డిపిలో ఎన్ని నంబర్స్ ఉంటాయి? నార్మల్గా ఒక జిఎస్డిపిని క్యాలిక్యులేట్ చేసేటటువంటి క్రమంలో 5 అంశాలు ఉంటాయి. ఏంటంటే, ఒకటి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. చాలా జాగ్రత్త వినండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ని ఇంగ్లీష్లో FRE అని చెప్పేసి అంటాం. అంటే మొదట సవరించిన అంచనాలు. ఇది ఫస్ట్ వన్. రెండవది వచ్చేసి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ SRE. దీన్నే రెండవసారి సవరించిన
సవరించిన అంచనాలు. మూడవది వచ్చేసి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో దీన్నే TRE అని చెప్పేసి అంటారు. సో మూడవసారి సవరించిన అంచనాలు. నాలుగవది వచ్చేసి థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తర్వాత ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ PAE అంటారు దీన్ని, ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. సో దీనికి తెలుగు ఏం అవసరం లేదు. రెండవది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ఓకే, PE అంటారు దీన్ని, ఓకే. ఆరవది వచ్చేసి ప్రొవిజనల్ యాక్చువల్స్, నెక్స్ట్ ఏడవది వచ్చేసి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఎనిమిదవది వచ్చేసి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. సో GSDP అనేటటువంటి అంశము మొత్తం ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫోర్త్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఫిఫ్త్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ప్రొవిజనల్ యాక్చువల్స్, ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇన్నిసార్లు NSO అనేటటువంటి సంస్థ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కల్ని, GSDPకి సంబంధించినటువంటి లెక్కల్ని ప్రచురిస్తుంది. ఓయమ్మ గిన్ని ఉన్నాయి, మరి ఏం లెక్క పెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇది పరిస్థితి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో ఏమిచ్చారు, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో ఏమిచ్చారు, ఇచ్చింది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. సో 31st మే 2024లో NSO అనేటటువంటి సంస్థ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చింది. సో ఈ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి, ఇప్పుడు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2017-18కి ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ఇది ఏమవుతుందంటే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది, దాని తర్వాత థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ఇట్లా మార్చుకుంటూ పోతుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తంలో అంటే, మీరు ఏ పుస్తకం చదివినా కూడా ఆ పుస్తకంలో ఇది మెన్షన్ చేశారా లేదా అనేది చూసుకోవాలి. తెలంగాణ GSDP గ్రోత్ రేటు 7.4% అంటే దీన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఈ 7.4% కరెంటు GSDPయా, కాన్స్టెంట్ GSDPయా, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా, సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా, ప్రొవిజనల్ యాక్చువల్సా, ప్రొవిజనల్ ఎస్టిమేట్సా, ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా, థర్డ్ రివైజ్డా, సెకండ్ రివైజ్డా, ఫస్ట్ రివైజ్డా అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది లేకపోతే దాన్ని చదవద్దు. అది లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్కి వెళ్ళి చూడాలి. గూగుల్లో కొట్టేసి గూగుల్లో ఒక నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ ఒకటి ఉంది, బుక్లో ఒక నెంబర్ ఉంది, మళ్ళీ కన్ఫ్యూజన్. నో, ఒరిజినల్ డాక్యుమెంట్కి వెళ్ళి చూడాలి. సో ఈ రకంగా GSDPని లెక్కిస్తారు. సో మనకు ప్రస్తుతం ఉన్నది 30th మే 2024న NSO వాళ్ళు విడుదల చేసినటువంటి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, తెలంగాణకు సంబంధించినటువంటి GSDPలు. దాన్ని మనం ఇప్పుడు చదువుతాం. సో ఇప్పుడు మనము ఏం చూసినాం, GSDPని ఎక్కడెక్కడ లెక్కిస్తాం, కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర. సో కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర ఏమంటాం, దీన్ని రియల్ GSDP అంటాం. కరెంటు ప్రైస్ దగ్గర లెక్కించి దాన్ని ఏమంటాం, నామినల్ GSDP అంటాం. సో మీకు ఎగ్జామినేషన్లో కానీ మరియు టెక్స్ట్ బుక్లలో కానీ తెలంగాణ రియల్ GDP గింత, నామినల్ GDP గింత అంటే కన్ఫ్యూజ్ కావద్దు. రియల్ GDP అంటే ఏంది, కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర లెక్కించిన GDP. నామినల్ GDP అంటే ఏంటి, కరెంటు ప్రైస్ దగ్గర లెక్కించినటువంటి GSDP. సో ఇప్పుడు ఈ GSDPలో ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ GSDP అంటే ఏంటి, మనీ వాల్యూ, ద్రవ్య విలువ. ద్రవ్య విలువ అంటే ఏంది, తెలంగాణ ఒక ఆర్థిక సంవత్సరంలో
ఎంత ద్రవ్య విలువ కలిగినటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేసింది అనేది ఒకటి. రెండోది ఏముంటుంది? గ్రోత్ రేట్. గ్రోత్ రేట్. ఓకే. సో మూడోది ఏముంటుంది? గ్రోత్ రేట్ అంటే ఏంటి? ఇప్పుడు 150 లక్షల కోట్లు 2020లో ఉత్పత్తి చేసింది అనుకుందాం. 2021 నాటికి 160 లక్షల కోట్లు అనుకోండి. 50 అనేది 160కి మారింది కదా. మరి ఎంత శాతం మారింది? ఇది గ్రోత్ పెరిగిందా తగ్గిందా అనేది గ్రోత్ రేట్ కింద లెక్కిస్తాం. నేషనల్ ఇన్కమ్లో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. మూడో అంశం ఏం లెక్కిస్తారు అని అంటే, ఇప్పుడు మనీ వాల్యూ చూసినాం, గ్రోత్ రేట్ చూసినాం. ఈ మనీ వాల్యూలో ఎన్ని సెక్టార్స్ ఉన్నాయండి? 3 సెక్టార్స్ ఉన్నాయి. ఆ 3 సెక్టార్స్ని మనం ఏమంటాం? సెక్టోరియల్ గ్రోత్ రేట్స్ అంటాం. సో అగ్రికల్చర్ ఎంత ఉత్పత్తి చేసింది, ఇండస్ట్రీ ఎంత ఉత్పత్తి చేసింది, సర్వీస్ సెక్టర్ ఎంత ఉత్పత్తి చేసింది అనేటటువంటి అంశాలని ఓకే సో వీటి యొక్క షేర్ని అధ్యయనం చేస్తాం. ఓకే. సో మనీ వాల్యూలో అగ్రి నుండి, ఇండస్ట్రీ నుండి, సర్వీస్ సెక్టర్ నుండి ఎంత వచ్చింది అనేటటువంటి షేర్ను మనం అధ్యయనం చేస్తాం. సో నాలుగవది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ గ్రోత్ రేట్ చూసినాం కదా, అదే రకంగా అగ్రి, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్స్ చూస్తాం. అంటే సెక్టోరియల్ గ్రోత్ రేట్స్. ఓకే. సో మనీ వాల్యూ షేర్. సో షేర్ ఎందులో చూస్తాం నార్మల్గా అంటే జిఎస్విఏలో షేర్ చూస్తాం. సెక్టోరియల్ గ్రోత్ రేట్స్ అంటే ఏంటి? అగ్రి, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది. దాని తర్వాత 5th వన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్లనే రాసుకోవాలి మీరు నోట్స్. ఇండియా జీడిపిలో తెలంగాణ జిఎస్డిపి షేర్ ఎంత? ఓకే. సో మొత్తం ఇండియా జీడిపిలో తెలంగాణ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 4%, 5%? సో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం అధ్యయనం చేస్తాం. దాని తర్వాత 6వ అంశం వచ్చేసి ఇతర రాష్ట్రాలతో పోలిక. ఓకే, దేశంతో మరియు ప్రపంచంతో పోలిక. ఈ పోలిక మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవాలన్నా సార్ అంటే అవసరం లేదు. సర్వేలో దేశంతో పోలిస్తే మాత్రమే చదవాలి, పోల్చకపోతే అవసరం లేదు. ప్రపంచంతో పోలిస్తే మాత్రమే చదవాలి, పోల్చకపోతే అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తేనే చదవాలి, పోల్చకపోతే అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో కూడా అన్నప్పుడు దక్షిణ రాష్ట్రాలతో పోల్చిండా, సాధారణ తరగతి రాష్ట్రాలతో పోల్చిండా, 28 రాష్ట్రాలతో పోల్చిండా, 28 రాష్ట్రాలు యూటీలతో కలిపి పోల్చిండా అనేది కూడా మనం స్పష్టంగా చూడాలి. సో రియల్ జిఎస్డిపి అనగానే మీరు చదవాల్సినటువంటి అంశాలు మొత్తం 6. 1 2 3 4 5 6. ఒకటి, దీని మనీ వాల్యూ ఎంత, ట్రెండ్స్ ఎట్లా. ఈ ట్రెండ్స్ కూడా ఎక్కడి నుండి చూడాలి? జిఎస్డిపి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా అవైలబుల్గా ఉన్నటువంటి డాటా ప్రకారం ఏం చూడాలి? 2014 నుండి 2024 మధ్యలో ఏ డాటా అవైలబుల్గా ఉంటే ఆ డాటాకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా చూడాలి. సో మనీ వాల్యూ ఎందులో ఉంటుంది? రూపాయలల్లో ఆర్ డాలర్స్లలో ఉంటుంది. గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది? పర్సెంటేజ్లలో ఉంటుంది. సో ఇది ఎట్లా ఉంటుంది? పర్సెంటేజ్లలో ఉంటుంది మరియు రూపాయలలో కూడా ఉంటుంది. తర్వాత సెక్టోరియల్ గ్రోత్ రేట్స్ ఎట్లుంటుంది? పర్సెంటేజ్లలో ఉంటుంది. ఇండియా జీడిపిలో జిఎస్డిపి యొక్క షేర్ ఎట్లుంటుంది? పర్సెంటేజ్లోనే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. సో ఈ పర్టికులర్ అంశాలను సేమ్ రియల్ జిఎస్డిపికి ఎట్లయితే తెలుసుకుంటామో నామినల్ జిఎస్డిపికి కూడా అట్లే తెలుసుకోవాలి. సో నామినల్ జిఎస్డిపికి కూడా సేమ్ తెలుసుకోవాలి. సో రియల్ జిఎస్డిపికి ఈ 6 అంశాలు తెలుసుకోవాలి, నామినల్ జిఎస్డిపికి కూడా ఈ 6 అంశాలు తెలుసుకోవాల్సిందే. ఓకే, నామినల్ జిఎస్డిపికి కూడా ఈ 6 అంశాలు తెలుసుకోవాల్సిందే. తెలంగాణ ఫస్ట్ చాప్టర్ రివ్యూ అనగానే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి ఆయన ఏదో రాస్తూ ఉంటే అవి చదివితే రాదండి, మైండ్లోకి ఎక్కదు. మీరు ఇట్లా డివైడ్ చేసుకోవాలి, మంచిగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క అంశాన్ని ప్రణాళికబద్ధంగా చదువుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు దాంట్లో ఫస్ట్ వన్ కంపారిజన్ విత్ గ్లోబల్ అండ్ ఇండియా, అంటే భారతదేశంతో ప్రపంచంతో తెలంగాణ వృద్ధి రేటును పోల్చిండు. సో
భారతదేశంతో ప్రపంచంతో తెలంగాణ వృద్ధి రేటుని పోల్చినప్పుడు, సో ఇక్కడ నేను రాశాను చూడండి, చాలా పాయింట్ టు పాయింట్ సింగిల్ పాయింట్ రాశాను, ఎక్కువ క్లమ్జీ చేసుకోకండి. ఇక్కడ చూడండి, గ్లోబల్ ఎకానమీ గ్రోత్ రేట్ ఈజ్ 3.2% ఇన్ 2024. ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఇది స్థిర ధరల వద్దన ప్రస్తుత ధరల వద్దన అంటాడు. సో ఇక్కడ రాసుకోండి, స్థిర ధరల వద్ద. ఎగ్జామినేషన్లో ఏమిస్తాడు, ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ గ్లోబల్ తోటి పోల్చినప్పుడు ఇంత ఉందంటాడు. అసలు ప్రస్తుత ధరల వద్ద మనకి కంపారిజనే ఇవ్వలేదు, స్థిర ధరల వద్ద. సో స్థిర ధరల వద్ద కాన్స్టంట్ ప్రైస్. ఇక్కడ మీకు సోర్స్ ఇచ్చిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, రెండవ ముందస్తు అంచనాల ప్రకారము గ్లోబల్ ఎకానమీ ఏ రేటుతోటి పోతుందండి, ప్రపంచ ఆర్థిక వృద్ధి ఎంత, తెలుగులో కూడా రాస్తున్నా, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉందండి, 3.2% ఉంది. ఏ ఇయర్లో, 2024లో. భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంది 2024లో? భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంది, 7.6% ఉంది. తెలంగాణ యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంది? సింపుల్, ఈ 3 అంశాలే గుర్తుపెట్టుకోండి, 3 అంశాలే రాసుకోండి, 3 అంశాలే రివైజ్ చేసుకోండి. 7.4% వృద్ధి రేటు ఉంది. దేని ప్రకారం? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. సో ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణది ఎక్కువ గ్రోత్ రేట్ ఉందా, తక్కువ గ్రోత్ రేట్ ఉందా? తక్కువ గ్రోత్ రేట్ ఉందా, ఎక్కువ గ్రోత్ రేట్ ఉందా? దీంతో పోల్చుకున్నప్పుడు 7.6% ఏమో దేశంది, సో 7.4% ఏమో తెలంగాణ. సో ఇది ఇండియా, ఇది తెలంగాణ. సో ఇండియా కంటే తెలంగాణది స్థిర ధరల వద్ద తక్కువ గ్రోత్ రేట్ ఉంది. కానీ ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఇటు భారత్ యొక్క వృద్ధి రేటు ఎక్కువనే ఉన్నది, తెలంగాణ యొక్క వృద్ధి రేటు కూడా ఎక్కువనే ఉన్నది. ఈ అంశాలు నేర్చుకుంటే చాలు ఇక్కడ. డన్. ఓకే, సో మనం ప్రపంచంతో పోల్చినాం, ఇండియాతో పోల్చినాం, తెలంగాణ ఏ స్థితిలో ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా మనము చూసినాం. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ను చదివేటటువంటి క్రమంలో నేను ఇంతకుముందు చెప్పినా కదా, సో కరెంటు ప్రైస్ ఉంటుంది, కాన్స్టంట్ ప్రైస్ ఉంటుంది. కరెంటు ప్రైస్ దగ్గర జిఎస్డిపి గురించి మనం చదవాలి, కాన్స్టంట్ ప్రైస్ దగ్గర జిఎస్డిపి గురించి కూడా మనం చదవాలి. ఓకే, సో అది ఏమేమి చదవాలనేటటువంటి అంశాన్ని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంటు ప్రైస్. కరెంటు ప్రైస్ అంటే ఏంటి? ప్రస్తుత ధరల వద్ద. ప్రస్తుత ధరల వద్ద లెక్కించినటువంటి జిఎస్డిపిని మనం ఏమంటాం? ఇప్పుడు నామమాత్రపు జిఎస్డిపి. సో జిఎస్డిపి అంటే ఏంటి? జిఎస్డిపి అంటే ఏంటి? మనీ వాల్యూ. సో దీన్ని రూపాయలలోనైనా చూపిస్తారు లేదా డాలర్స్లోనైనా చూపిస్తారు. సో ఒక్కొక్క సంవత్సరం మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి, సింపుల్గా 2023-24లో సో ఎంత జిఎస్డిపి ఉన్నదండి? మొత్తం రాయలేం కాబట్టి 14.63 లక్షల కోట్లు. ఎంత ఉన్నది? 14.63 లక్షల కోట్లు ఉన్నది. సో ఈ 14.63 లక్షల కోట్లు ఏదైతే ఉందో, ఈ 14.63 లక్షల కోట్లు ఉంది కదా, సో దీనికంటే వెనక 2022-23 ఉన్నది. సో ఇప్పుడు 23-24కి ఏముందండి? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. సో ఇది ఎంత ఉన్నది? 13.08 లక్షల కోట్లు ఉన్నది. జస్ట్ నేను రాసేది చూడండి. తర్వాత 2022-23కు సంబంధించి 21-22కి సంబంధించి 11.24 లక్షల కోట్లు ఉన్నది. తర్వాత 2020-21లో 9.43 లక్షల కోట్లు ఉన్నది. 9.43 లక్షల కోట్లు ఉన్నది. ఓకే, నెక్స్ట్ 2019-20లో 9.50 లక్షల కోట్లు. ఓకే, సో మిగతావి కూడా ఉన్నాయి, అవసరం లేదు. ఇప్పుడు చూడండి, 2019-20లో 9.5 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి వస్తు సేవలను తెలంగాణ ఉత్పత్తి చేసింది.
2021 నాటికి 9.5 లక్షల కోట్లు కాకుండా 9.43 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేసింది. 9.5 నుండి 9.43 అంటే తగ్గినట్టా పెరిగినట్టా? తగ్గినట్టు. తగ్గింది కాబట్టి ఏమొస్తుంది? నెగిటివ్ గ్రోత్ రేట్ వస్తుంది. సో నెగిటివ్ గ్రోత్ రేట్ ఎంత వచ్చింది 2020-21లో? -0.7%. గ్రోత్ రేట్ అనగానే పర్సెంటేజ్. తర్వాత 9.43 లక్షల కోట్ల నుండి 11.24 లక్షల కోట్లు ఉత్పత్తి చేసింది. సో అప్పుడు గ్రోత్ రేట్ ఎంత వస్తుంది? 19.2%. తర్వాత 11.24 నుండి 13.08 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి వస్తు సేవలు, అప్పుడేమొస్తుంది? 16.35%. ఇప్పుడు 13.08 నుండి 14.63 లక్షల కోట్లు అంటే 11.92%. ఓకే. సో ఇది ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క జిఎస్డిపి, ఇది తెలంగాణ యొక్క వృద్ధి రేటు. సో ఇది జిఎస్డిపి రూపీస్లలో, ఇది జిఎస్డిపి గ్రోత్ రేట్. పర్సంటేజ్లలో. ఓకే, ఇది పర్సంటేజ్లలో. సో ప్రస్తుతం కరెంటు ప్రైస్ దగ్గర తెలంగాణ యొక్క వృద్ధి రేట్ ఎంత అంటే 11.92%. ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత అంటే 14.63 లక్షల కోట్లు. సో ఇప్పుడు ఈ గ్రోత్ రేట్స్ ఎట్లా వస్తాయి? లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్కి పోల్చాలి, లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్కి, లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్కి పోలిస్తే ఈ రకమైనటువంటి నెంబర్స్ వస్తాయి. సో ఒక్కసారి ఇండియాను మరియు తెలంగాణను పోల్చిండి ఇక్కడ. సో ఇండియాను తెలంగాణను పోల్చేటప్పుడు 2 సంవత్సరాలు తీసుకోండు, 22, 23, ఓకే, అండ్ 23, 24. సో ఇక్కడ ఫస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. సో తెలంగాణ అంటే ఆరెంజ్ కలర్లో ఉన్నది తెలంగాణ అండి. సో ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి తెలంగాణ 13.1 లక్షల కోట్ల నుండి మనకు 14.6 లక్షల కోట్ల వస్తు సేవలను ఉత్పత్తి చేసినాం. సో 13.1 లక్షల కోట్ల నుండి 14.6 లక్షల కోట్ల ఉత్పత్తిని చేసినప్పుడు మరి 23-24లో గ్రోత్ రేట్ ఎంత అంటే ఆరెంజ్ కలర్లో ఉన్నది ఏది ఉంది? సో ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉంది చూడండి, 11.9%. సో దానికంటే ముందు 22-23లో ఎంత ఉంది? 16.4%. ఇది ఎట్లా వస్తుంది మనకు? ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి జిఎస్డిపితో పోల్చినప్పుడు ఇది వస్తుంది. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి గ్రోత్ రేట్స్, జస్ట్ 2 సంవత్సరాలకు సంబంధించి ఇచ్చిండు. అదే ఇండియాది పోల్చినప్పుడు ఏమి ఇచ్చిండంటే ఇండియా 2022-23లో ఎంత ఉత్పత్తి చేసింది, ఎంత వస్తు సేవలను ఉత్పత్తి చేసిందంటే 269. సో ఇది తెలంగాణ. ఓకే, ఇది తెలంగాణ. సో ఇప్పుడు ఇండియా ఎంత ఉత్పత్తి చేసిందండి? 269.5 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేసింది. దాని తర్వాత 293.9 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేసింది. సో ఇండియా యొక్క గ్రోత్ రేటు 14.6%, 14.6% కాదు, 9.1% అండ్ 14.2%. సో ఇప్పుడు ఇండియా యొక్క జిఎస్డిపి అంటే ఇది, ఈ మొత్తం జిఎస్డిపిలో తెలంగాణ వాటా కూడా ఉంటుంది. ఈ మొత్తం జిఎస్డిపిలో 269.5 లక్షల కోట్లలో తెలంగాణ వాటా 13.1 లక్షల కోట్లు. 293.9 లక్షల కోట్లలో తెలంగాణ నుండి ఎంత ఉత్పత్తి అయిందండి? 14.6 లక్షల కోట్లు ఉత్పత్తి అయింది. ఇది 5% అన్నట్టు. ఓకే, సో మొత్తం ఇండియా జీడిపిలో తెలంగాణ 14.6 లక్షల కోట్లు ఉత్పత్తి చేసింది. ఇప్పుడు గ్రోత్ రేట్స్ పరంగా చూస్తే కరెంటు ప్రైస్ దగ్గర ఇది 11.9 ఉంటే ఇండియాది 9.1 ఉంది. ఇక్కడ 16.4 ఉంటే 14.2 ఉంది. అంటే ఎవరి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది? తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. ఎక్కడ? ప్రస్తుత ధరల దగ్గర. కానీ స్థిర ధరల దగ్గర 7.6% ఇండియాది ఉంటే 7.4% తెలంగాణది ఉంది. అంటే
స్థిర ధరల దగ్గరనేమో 2023-24లో స్థిర ధరల వద్ద భారత వృద్ధి రేటు ఎక్కువ. తర్వాత ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు రాసుకోవాల్సినటువంటి కన్క్లూజన్ ఇది. ఓకే, స్థిర ధరల వద్దనేమో భారత వృద్ధి రేటు ఎక్కువ. సో స్థిర ధరల వద్ద భారత వృద్ధి రేటు ఎంత ఉంది? 7.6% ఉంది. తెలంగాణ వృద్ధి రేటు ఎంత ఉంది? 7.4% ఉంది. ప్రస్తుత ధరల వద్ద మరి తెలంగాణ వృద్ధి రేటు ఎంత ఉంది? తెలంగాణ వృద్ధి రేటు 11.9% ఉంది. 11.9%. ఓకే, సో భారత వృద్ధి రేటు ఎంత ఉంది? 9.1%. ఓకే, సో ఈ రెండు అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామినేషన్లో భారత వృద్ధి రేట్ ఎక్కువ ఉందా, తెలంగాణ వృద్ధి రేట్ ఎక్కువ ఉందా అంటే ఇయర్ ఫస్ట్ మీరు చూడాలి. దాంతోపాటుగా అది స్థిర ధరల వద్ద అడుగుతున్నాడా, ప్రస్తుత ధరల వద్ద అడుగుతున్నాడా అనేటటువంటి అంశాన్ని కూడా చూడాలి. నేను చాలా క్లియర్గా విడమర్చి చెప్తున్నాను. మీకు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నారు అర్థం కాకపోయి ఉంటే మళ్ళొకసారి వినండి క్లాసు. పెద్ద పెద్ద ఎకానమిస్టులకు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లకి కూడా ఒకేసారి చదివినప్పుడు అర్థం కాదు. మనకు మొదటిసారి చదవగానే అర్థం కావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన యొక్క మైండ్ ఈ నంబర్లను గుర్తుపెట్టుకునేటటువంటి పొజిషన్లో ఉండదు. ఎకానమీ అంటేనే కాంప్లెక్సిటీ. దాన్ని నేను ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తున్నా. ప్రపంచంతో పోల్చినాం, ఇప్పుడు ఇండియాతోటి కూడా పోల్స్తున్నాం. ఓకే, సో దాని తర్వాత జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజ్కి సంబంధించినటువంటి అంశాలు కనుక చూస్తే, సో తెలంగాణకు ఇండియాకి ఎంత తేడా ఉంది? 2.8% తేడా ఉంది. సో తేడా ఎంత? 2.8% తేడా ఉన్నది. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎంత తేడా ఉన్నది? 0.2% తేడా ఉన్నది. ఓకే, ఇక్కడనేమో మనం వెనుకబడిపోయినాం, ఇక్కడనేమో మనం ముందుకెళ్ళి ఉన్నాం. ఓకే, సో ఇది జిఎస్డిపికి సంబంధించినటువంటి కరెంటు ప్రైజ్కి సంబంధించినటువంటి తేడాలు. ఓకే, సో దాని తర్వాత మనం వేరే రాష్ట్రాలతోటి పోల్చాలన్నా కదా. ఇప్పుడు తెలంగాణ యొక్క జిఎస్డిపి చూసినాం, జిఎస్డిపి గ్రోత్ రేట్ చూసినాం, ఇండియాతోటి పోల్చి చూసినాం. మరి వేరే రాష్ట్రాలతోటి పోల్చి చూడాలి కదా. వేరే రాష్ట్రాలతోటి పోల్చి చూసినప్పుడు ఏం చెప్తుందంటే, మొత్తం భారతదేశంలో 18 జనరల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. జనరల్ కేటగిరీ స్టేట్స్ ఒక 11 ఓకే మనకు సాధారణ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కు ఇంకా ఆ హోదా రాలేదు కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి వీటిని మొత్తాన్ని పోల్చడం లేదు. ఓన్లీ ఈ 18 జనరల్ కేటగిరీ స్టేట్స్లలో తెలంగాణ యొక్క పొజిషన్ ఏంటి అనేది కనుక చూస్తే, ఇక్కడ చూడండి, 18 జనరల్ కేటగిరీ స్టేట్స్లలో అత్యధిక గ్రోత్ రేట్ను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. 14.2% గ్రోత్ ఉన్నది. ఎక్కడ? ప్రస్తుత ధరల దగ్గర. ఉత్తరప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు 12.8% ఉన్నది. తెలంగాణ యొక్క గ్రోత్ రేటు 11.9% ఉన్నది. అంటే గ్రోత్ రేట్ పరంగా సాధారణ తరగతి రాష్ట్రాలలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే 3. మొత్తం రాష్ట్రాలలో కాదు, మొత్తం రాష్ట్రాలలో మనం డాటా తీసుకోలే. ఓన్లీ సాధారణ తరగతి రాష్ట్రాలలో అంటే జనరల్ కేటగిరీ స్టేట్స్లో తెలంగాణ స్టాండ్స్ టు బి ఇన్ ద 3rd పొజిషన్ యాజ్ ఫర్ as ద గ్రోత్ రేట్స్ ఆర్ కన్సర్న్ అట్ కరెంట్ ప్రైస్. ప్రస్తుత ధరల వద్ద సాధారణ తరగతి రాష్ట్రాలలో తెలంగాణ వృద్ధి రేటు పరంగా 3వ స్థానంలో ఉన్నది. మొదటి 2 స్థానాలు తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం టెక్స్ట్ రూపంలో రాశాను. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు సాధారణ తరగతి రాష్ట్రాలలో తెలంగాణ ఏ పొజిషన్లో ఉందండి? 3వ పొజిషన్లో 11.9. తర్వాత రాజస్థాన్, ఇంకా చాలా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఓకే, సో దాని తర్వాత మొత్తం భారత జీడిపిలో తెలంగాణ వాటా ఎంత? ఇప్పుడు భారత జీడిపి అంటే ఎంత చెప్పాను నేను? ఇంతకుముందు చెప్పినా కదా. మొత్తం భారత జీడిపి కరెంటు ప్రైస్ దగ్గర ఎంత ఉందని చెప్పాను నేను? 293.9 లక్షల కోట్లు ఉంది. సో ఈ 293
293.9 లక్షల కోట్లలో తెలంగాణ యొక్క వాటా ఎంత అని చెప్పాను? అరౌండ్ 14 లక్షల కోట్లు. సో అది ఎంత అవుతుంది అని అంటే తెలంగాణ యొక్క వాటా 5%. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ యొక్క వాటా అరౌండ్ 4% మాత్రమే ఉండేది. సో దాని తర్వాత పెరుగుతూ వచ్చి 21-22లో 4.8, 22-23లో 4.9, ప్రస్తుతం 23-24లో 5% వాటాను కలిగి ఉంది. ఇప్పుడు 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లు అన్నీ కలిపి 293.9 లక్షల కోట్ల ఉత్పత్తిని చేస్తే దాంట్లో తెలంగాణ యొక్క వాటా 5%. అంతకుముందు 4.9, దానికంటే ముందు 4.8. ఓకే, సో ఈ నంబర్లను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ కూడా రాశాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే అంశాన్ని ఇక్కడ మైండ్ మ్యాప్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఓకే.